ఒక ఆడపిల్లగా నేను ఉద్యోగం చేసే చోట ఏమి ఎదురైనా గురువుగారు ఉంటారు, చూసుకుంటారు అనే నమ్మకం, ధైర్యం గురువుగారు నాకు ఇచ్చిన వరం అని నాతో చెప్పింది చెల్లి. నిజంగా చెల్లి చాలా గొప్పది. ఎందుకంటే గురువుగారు చెప్పారు అని చెప్తే ఏ మాటైనా నమ్మడానికి సిద్ధంగా ఉంటుంది. అది నిజమే అయినా నేను అనుమానిస్తాను. తనకున్న నమ్మకం నాకు ఉండదు. ముందు భయం పుట్టి తర్వాత నేను పుట్టాను. గురువుగారు తప్ప మనకెవరున్నారు? మనుషులైతే అవసరానికి వాడుకుంటారు, మోసం చేస్తారు అంది. నాకు భయం. ఎందుకంటే సమాధానం నేను చెప్పానో గురువుగారు చెప్పారో అనే సందిగ్ధంలో, భయంలో ఉండిపోయాను. అయినవాళ్ళు, కన్నవాళ్ళు, తోబుట్టువులు, మనల్ని ఇంతకు మించి కష్టపెట్టేవాళ్ళు, బాధ పెట్టేవాళ్ళు ఎవరూ ఉండరులే. ఒకవేళ దేవుడే చేసినా మన మంచిగా చేస్తాడు. ఎందుకు భయపడడం అంటూ ఉంటుంది. నేనులా, తను అలా అంటూ ఉండడం జరుగుతూ ఉంటుంది. మా ఈ 4 సంవత్సరాల జీవితంలో ఒకరిని సహాయం అర్థించవలసిన పరిస్థితి రాకుండా వారంతట వారే సహాయం చేసేలా గురువుగారే చేశారు. ఏ కష్టం వచ్చినా గురువుగారు ఉన్నారు అనే ధైర్యం ఆయన వల్లే పొందుతున్నాము. అక్క చెల్లెళ్ళు ఎవరి జోలికి వెళ్ళరు, వారి పనేదో వారు చేసుకుంటారు, వీలైతే సహాయం చేస్తారు అనే ఆలోచనని సమాజంలో గురువుగారు కల్పించారు మా పట్ల. నేను భయపడిన ప్రతిసారి గురువుగారు ఉండగా మనకెందుకు భయం? ఆయనే ముందుండి నడిపిస్తారు. ఆయనే నాకు ధైర్యం, గురువుగారిపై నమ్మకం ఉంచు అని చెప్తున్నప్పుడు తన కళ్ళల్లో ధైర్యం, నాకు ఏం పర్వాలేదు అనే ధీమా కనిపిస్తూ ఉంటుంది.